గెలిచిన తర్వాత క్యాబినెట్ ఏర్పాటు, మంత్రులు, జిల్లాలకు ఇచ్చే స్థానాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇటువంటి నేపథ్యంలోనే కొన్ని సాంప్రదాయాలను పక్కన పెట్టేశారా, కొన్ని ప్రాధాన్యతలు తగ్గించారా అనే విమర్శలు కూడా వినిపిస్తాయి. ఎంత గొప్పగా అద్భుతంగా క్యాబినెట్ కూర్చున్నా సరే ఎక్కడో ఒక చిన్న లోటుపాట్లను అయితే బయటికి తీస్తారు. ఈ నేపథ్యంలోనే ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచి కాదు 83 నుంచి వస్తున్న ఒక సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు అనేది. అది ఏంటి అంటే గోదావరి జిల్లాల్లో 3 మంత్రి పదవులు ఇచ్చేవారు ఎప్పటి నుంచో కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని పక్కన పెట్టేశారు అనేది. ఎందుకంటే వాస్తవానికి 2009 వరకు చూసుకుంటే 21 మంత్రి స్థానాలు ఉండేవి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అవి 19 అయిపోయాయి. అయినా ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలు అయితే చాలా కీలకం. అప్పట్లో 21 నియోజకవర్గాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాలో 2009 వరకు. తర్వాత 19కి అయిపోయాయి, కొన్ని కలిసిపోయినాయి, మెర్జ్ అయిపోయినాయి. సో ఎక్కడ కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు పార్టీకి గంప గుర్తుగా ఇక్కడ ఇవ్వడం, ఎందుకంటే అది డిసైడింగ్